ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏం రాజా ఇక్కడ వచ్చినట్టు ఎందుకు వచ్చిన రా ఈరోజు ఎందుకు మండలం గ్రామం ఇక పెద్ద మండలం మెదక్ జిల్లా ఇక అన్న పేరు వచ్చేసి సర్పంచ్ దండం ఆదర్శ్ ఇక పేరు ఉన్నది ఆదర్శ అంటే ఉంటుంది ఆదర్శ గ్రామం లాగా ఇంకా అట్లా మరి ఏం చేస్తుంది ఏం కదా అవన్నీ తెలుసుకుంటా కాకపోతే వయసు చిన్నది అన్నది పిచ్చే చిన్నది కూతురు పెద్దది అన్నట్టు ఇక చిన్న వయసు సర్పంచ్ అయినా మంచి ఏమంటారు రాజకీయ భావాలతో మంచి కూడుకున్న ఇస్తున్నాడు బందోబస్తున్నాడు సినిమా హీరోలా ఉన్నాడు ఎర్రలు బుర్ర తమాషున్నాడు ఒక్కంత నెమ్మగా ఉన్నాడు మీకు ఎక్కిందాక ఇక నువ్వే చెప్తున్నావు కానీ జరిగి అన్నం చూపెట్టడులే ఇక చూపెడుతున్నా చూడండి ఇక నమస్తే బాగున్నావా అங்கே మంచిగున్నది ఈడ కొడుకున్నా పక్కన కదా ఈడ మన దగ్గర ఉంటే దుకాణం మరి నాకు పొడిపిస్తావా బట్టి నాకు నేను పొడుగు చేసుకుంటా కదా ఇక బట్టి ఇప్పిస్తా మాకు పర్మనెంట్ టైలర్ ఉంటుంది స్టిచింగ్ చేపిస్తాను చెప్పి మరి పొద్దు దాకా పోతుంది తీసుకొని పోతుంది ఈ పొద్దు మీ ఊరికి వచ్చింది ముసలి మరి చూడలేదా ఏమన్నా చూడు మరి మంచిగా భార్య చూడు అన్న నేనంటే మీ గురించి తెలుసుకొని వచ్చిన మాకు వ్యూవర్స్ తెలియాలి చెప్పాను. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా వెల్లుర్తి మండల్ వెల్లుర్తి గ్రామం స్థానిక ఎలక్షన్ 25లో ఐపురం పోటీ చేసినాం. మా గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి భారీ మెజార్టీతో గెలిపించారు. మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆలోచన మనకి రాజకీయ ప్రస్థానం ఎట్లా సుఖమైంది ఇంకటికి కుటుంబ సభ్యులు రాజకీయం చేసినా నువ్వే రాజకీయానికి వచ్చావా? అంటే మా నాన్నగారు మండల ఆఫీస్లో చేస్తూ రాజకీయం కూడా ఒక 2 times సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయాడు. రికార్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుండే మా నాన్న మండల ఆఫీస్లో వర్క్ చేస్తూ రాజకీయాలకు కూడా రావాలని మా నాన్నకు బాగుండే. వచ్చి కూడా 2 times పోటీ చేసి 2 times పోటీ చేసి కూడా ఓడిపోయాడు మా నాన్న. అప్పటి నుంచి మా నాన్న యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా నాన్న ఉంటే నేను బీజేపీలో ఉండకపోతుండే అనిపిస్తుంది. అట్లా మా మమ్మీ కూడా హౌస్ వైఫ్ ఇంటి దగ్గరనే ఉంటుంది. మేము నలుగురం అన్నదమ్ములు ఇద్దరు అన్నలు ఒక సిస్టర్ ఒక తమ్ముడు. అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. మా పెద్దన్న ల్యాబ్ టెక్నీషియన్, సెకండ్ ఇంకో అన్న బీఫార్మస్ కంప్లీట్ చేసిండు. మా సిస్టరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైటెక్ సిటీలో. మా తమ్ముడు ఇంటర్ చదువుతుంది. నేను కూడా ఇంటర్ వరకు చదువుతాను. పాస్ అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసిన. బిజినెస్ నేను ఫస్ట్ బటర్ షాప్ లో వర్క్ చేస్తుంటే తర్వాత కొన్ని సంవత్సరాలు బటర్ షాప్ లో వర్క్ చేసి బటర్ షాప్ పెట్టుకున్నాను. నేను మెన్స్ వేర్ పెట్టుకుని అదే చూస్తుంటే మెన్స్ వేర్ బిజినెస్ చేస్తుంటే బట్టల బిజినెస్ చేస్తుంటే. కానీ తర్వాత నేను ఇక్కడ అంగన్వాడీ శ్రీనివాస్ కూడా బీజేపీ సీనియర్ లీడర్ ఉంటాడు. ఆ నెంబడి ఉంటుంటే బాగా అక్కడ ఇక్కడ మీటింగ్స్ అటెండ్ కావడం, రాస్తారోకోలు ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే చేసి రాజకీయ గురు అంగన్వాడీ శ్రీనివాస్ రాజకీయ గురు అంగన్వాడీ శ్రీనివాస్ గౌడ్ అక్కడి నుంచి వచ్చింది. మరి కన్వెంట్ తీసుకున్నావు బీజేపీ కదా 8 years 10 years బ్యాక్ ఫస్ట్ అదే అయితే అన్న అక్కడ నేను అన్న కూడా తిరిగితే అన్న నాకు ఏంటంటే దళిత మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించారు. అప్పటి నుంచి జర పార్టీలో యాక్టివ్గా పనిచేయడము, మీటింగ్స్ అటెండ్ కావడం, జనాన్ని పోగు చేసి మీటింగ్కి తీసుకెళ్ళడం, ఎక్కడైనా అలా తీసుకెళ్తే ముందుకెళ్ళడం. ఫస్ట్ నుంచి అదే పార్టీ. ఆయన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచే పోటీ చేసిండు. కాంగ్రెస్ మా నాన్న. మరి సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు. ఇంకా సమయంలో ఏం సమస్యలు ఏం చెప్పారా ప్రజలు? మా మోరి లేదు, మా ఇంటి పక్కన మా గల్లీకి రోడ్డు లేదు, వీధి లైట్లు బరాబర్ లేవు, ఏది లేదు అని ఇట్లా ప్రజలు చెప్పినప్పుడు నేను గెలిచి ఇవన్నీ చేయిస్తా, వీధి లైట్లు పెడతా, రోడ్లు వేస్తా, మోరీలు కట్టిస్తా, కొంచెం ఒక వాడకైతే గుడి కట్టిస్తామని వాగ్దానం చేసినట్టు ఒక మాట అడుగుతాను, ఏం చెప్పాలి? ఖర్చు ఎంత వచ్చింది మనకి ఎలక్షన్? ఖర్చు ఏం లేదు, అంత మా ప్రజల ప్రేమనే. ఎవరు చెప్తలేదు నాకు ఇంత ఖర్చు వచ్చింది. ఖర్చు ఏముంటుంది? ఓటుకు ఏముంటాయి మా ఊర్లో అలాంటి మొత్తం ఓటు ఎంత? ఓటర్ లిస్ట్ 3100 ఉంటుంది. మెజార్టీ ఎంత వచ్చింది? 500+ వచ్చింది. వార్డు నెంబర్ 4 వార్డు మెంబర్స్ వచ్చినాయి. మొత్తం 14 వార్డ్స్. 14
14 4 వార్డులు వచ్చినాయి. 4 వార్డులు వచ్చినాయి. మరి ఎట్లా గెలకు మంచి వయసులో గెలుస్తుంది. గెలిచినాక ఏమేమి పనులు సులువైంది మన గ్రామంలో? ఏమేమి పనులు సులువైనా అంటే వీధి లైట్లు పెట్టడం ఒకటి అయిపోయింది, ఒకటి ఈవో బిల్డింగ్ కట్టినాము, ఒకటి పారి కూడా నిర్మించినాము. ముందు కూడా ఇంకా చాలా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇంకా మోరీలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ కట్టాల్సింది ఉంది. మన గ్రామంలో నా సొంత డబ్బులతో అంటే కోతులు పట్టించడం జరిగింది. కోతుల వల్ల ఒక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని ఇంటికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితులు ఉండే వెలుగుతుంది మొత్తం. కాబట్టి మేము మా సొంత డబ్బులతో కోతులు పట్టించడం జరిగింది. గెలవక ముందు పట్టించడం జరిగింది, గెలిచిన తర్వాత కూడా పట్టించినాం.